హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. అరిటాకు విందు. గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలను అరిటాకులో భోజనం చేయడంలోనూ పొందవచ్చు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అరిటాకులో కూడా ఉంటాయి. వీటితో పాటు అరిటాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ సుగుణాలు అదనంగా ఉంటాయి. ఆహారం క్రిమికీటకాదులతో కలుషితమైతే వాటిని అరిటాకులోని ఈ సుగుణాలు హరించి వస్తాయి. ఒకవేళ భోజనం విషపూరితమై ఉంటే అరిటాకు రంగు మారుతుందని, అందుకే రాజులు బంగారు, వెండి పళ్ళాలు లేదా అరిటాకులో భోజనం చేసేవారని చెబుతారు. ప్రాచీన గ్రంథాలే కాదు, అరిటాకులో భోజనం చేయడాన్ని ఆధునిక పరిశోధనలు కూడా ఆమోదిస్తున్నాయి. ఇందులోని సుగుణాలు క్యాన్సర్ నివారణగా పనిచేస్తాయని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. అలాగే ఒక చైనా పరిశోధన పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులకు అరిటాకు మేలు చేస్తుందని తెలియజేసింది. అరిటాకును అలాగే తినలేరు కాబట్టి అందులో భోజనం చేయడం మంచిదని పరిశోధకుల అభిప్రాయం. అరిటాకుని బాగా పరిశీలించండి. ఇది వాటర్ ప్రూఫ్గా ఉంటుంది. నీటి బిందువులు తామరాకు మీద జారిపోయినట్లే అరిటాకు మీద కూడా నిలవకుండా జారిపోతాయి. ఆకులోని స్వచ్ఛమైన సువాసన, ఔషధ గుణాలు వేడి పదార్థాల ద్వారా ఆహారంలో కలిసిపోతాయి, రుచిని ఇనుమడింప చేస్తాయి. అరిటాకులో భోజనం చేస్తే కలిగే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లోని రహస్యం ఇదే. అరిటాకులో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పంటల మీద పెస్టిసైడ్స్ స్వైర విహారం చేస్తున్న ఈ రోజుల్లో అరిటాకును వాడడంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని తీరాలి. ఆకులను ఉప్పు కలిపిన నీటిలో ముంచి శుభ్రం చేయాలి. పైన చెప్పుకున్నట్లు అరిటాకుపై పొరమైనం రాసినట్లు వాటర్ ప్రూఫ్గా ఉంటుంది కాబట్టి ఇతర ఆకులను పట్టినట్లుగా క్రిమి సంహారక మందులు ఆకును అంటిపెట్టుకోవు. అయినప్పటికీ శుభ్రం చేయడంలో అలసత్వం వద్దు. ఈ విధంగా అరిటాకు వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఫస్ట్ టైం కనుక వీడియోని చూస్తున్నట్లయితే మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.